ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫిల్ అని అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏమవుతుంది? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడిచింది ఇన్ని రోజులు అనుకుంటూ ఇక మీరు ఆదాలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట మాత్రం మీలాంటి వ్యక్తి ఇంకేమంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరు అందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్టీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించాలని చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగను అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం. ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు చేయలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పే ఉంది అధ్యక్ష. దొంగ అంటాడు, బయట తిడుతున్నారు, దొంగపోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు మమ్మల్ని దొంగలేమంటూ దొంగ ఇంకేమంటే అధ్యక్ష. హరీష్ రావు గారు ఒక్కటే మరి మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనకట్టు తీసుకోవాల్సిందే. లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు మితి వెళ్ళిపోతుంది. రోజు మీకు చేస్తుంది, మితి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం అనుకుంటున్నా? భయపడతావా? ఏంటి అధ్యక్ష? రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి.
పేరు పిలిచి లేచే చలో చలో హరీష్ రావు గారు సార్ నేను గౌరవ